గత వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయని ఆయన విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల రామనాయుడు అన్నారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 217 జీవోను రద్దు చేశామన్నారు. జీవన శైలికి జీవన ప్రమాణాలకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 217 జీవోను కూడా రద్దు చేయడం. ఈరోజు ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి దశలో కూడా మరి ఇటువంటి సంక్షేమాన్ని ఇటువంటి అభివృద్ధిని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని దయవుంచి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. సంవత్సరాల్లో పరిశ్రమలు పారిశ్రామికలు ఈ రాష్ట్రం వదిలి పారిపోయారు. ఒక లూలు పారిపోయినటువంటి పరిస్థితి, ఒక అమర్రాజా వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి, ఒక కియో ఎక్స్టెన్షన్ పారిపోయినటువంటి పరిస్థితి, ఒక జాకీ ఈ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి. దగ్గర 400 పరిశ్రమలు ఈ రాష్ట్రం వదిలిపోయాయి లాస్ట్ 5 years. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చి మళ్ళీ మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. అంటే సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమాన్ని